ఆల్మోస్ట్ మీకు 50,000 మందికి లే ఆఫ్ జరిగినాయి ప్రపంచవ్యాప్తంగా. అంటే ఐటీ సంబంధించి. అంటే మీకు అమెజాన్లో 16,000 తీశారు, దాని మీద వీడియో కూడా మనం చేయడం జరిగిందండి. ఇంటెల్లో 22,000, దీనికి కూడా సపరేట్గా నేను వీడియో చేశాను. యాక్చువల్గా వీడియో చూడకపోతే చూడొచ్చు. అలాగే మైక్రోసాఫ్ట్లో 19,000 మందిని తీయడం జరిగిందండి. అట్లాగే వెరిజాన్ నుంచి 15,000 మందిని తీయడం జరిగింది. యాక్సెన్సర్ 11,000 మంది నుంచి, ఐబీఎం 9,000 అండి. దీనికి కూడా సపరేట్గా వీడియో చేశాను ఐబీఎం తీసినప్పుడు కూడా నేను ఈ సంవత్సరమే 2020. సో బ్లాక్ ఎలాగ ఇప్పుడు 4,000 తీశారు. మెటా వచ్చి 1,500 తీయడం జరిగింది. లేకపోతే అట్లాసియన్ 1,600 మంది తీశారు. ఓవరాల్గా 50,000 మందిని ఇంచుమించుగా తీశారు. 2025లో 2.5 లక్షల మంది తీసేశారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడుకి మార్చికి వచ్చేటప్పటికి క్వార్టర్కి వచ్చేటప్పటికి 50,000 వేసిపోయారు అప్పుడే. నాట్ ఈవెన్ క్వార్టర్ యాక్చువల్లీ. అంతే కదండి. అంటే 26 ఎండింగ్కి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఉంటుందంటే ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒక రకంగా కాదు, చాలా పెద్ద రిస్క్ అనుకుంటారు కదా మెయిన్గా సాఫ్ట్వేర్ ఆ కొన్ని స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో. డెఫినెట్లీ కొంతమంది ఆలోచన విధానం ఏంటంటే సాఫ్ట్వేర్ జాబులు పోతున్నాయి, ఇంకో దానికి వెళ్తే ఏంటి, ఇంకో దాంట్లో కూడా పోతాయి. ఎందుకని ఇదేమి ఒకదాంతో ఇది ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి మాట్లాడుకున్నాం కదా. సాఫ్ట్వేర్ అంటే వేరు, ఫైనాన్స్ అంటే వేరు అనుకుంటారు చాలామంది చూసేవాళ్ళు తెలియక. ఆ ఎఫెక్ట్ ఫైనాన్స్ ఫిన్టెక్ కంపెనీకి వచ్చింది కదా. ఫిన్టెక్ కంపెనీ అయితే సేఫ్ అని అట్లా పాయింట్ పర్స్పెక్టివ్ కాదండి. నువ్వు వెళ్ళిన నీ రోల్ ఏంటి, నువ్వు ఎంత వాడికి వాల్యూ యాడ్ చేయగలవు. నువ్వు ఏదో కూర్చుని డేటా వచ్చింది దాన్ని అనాలిసిస్ చేశాను, నేను అనలిస్ట్ని, నేను బిజినెస్ అనలిస్ట్ని, లేదా ఏదో బీబీఏ చదివాను, లేకపోతే ఏదో అమీర్పేటలో కోర్స్ నేర్చుకున్నాను, ఒక యాప్ నేర్చుకున్నాను, ఒక టూల్ నేర్చుకున్నాను, నేను అనలిస్ట్ పని చేస్తాను అని అన్నావు అనుకోండి, ఉన్నంత వరకు ఉంచుతాడు. అది ఉన్నంత వరకు. తర్వాత అతను పంపుడు. ఇప్పుడు పవర్ బిఐ వచ్చింది, సరే వాడేవు కొంతకాలం. సో నీకు వేరే అదర్ నాలెడ్జ్ లేదు, అది ఒకటే నేర్చుకున్నావు, వాడేవు కొంతకాలం ఎదురు ఉండదు. ఇది అన్ని ఫీల్డ్స్లోకి వెళుతుంది. కొత్త ఫీల్డ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి, మనం అది కూడా ఆలోచించాలి. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు కొత్త ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, కొన్ని ఇవాళ ఇప్పుడు ఎనర్జీ ఉంది, ఎనర్జీ సెక్టర్ చాలా ఇంపార్టెంట్, లేదా హార్డ్వేర్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే డేటా సెంటర్స్ వస్తున్నాయి, లేకపోతే క్లైమేట్కి సంబంధించి కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ, స్పేస్ ఇండస్ట్రీ కానీ, రోబోటిక్స్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇట్లాంటి ఇండస్ట్రీస్ ప్యారల్గా డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే వీడు ఆ పర్టికులర్ వాడికి కావాల్సిన స్కిల్కి మ్యాచ్ అయినంత వరకు తీసుకుంటాడు, లేదనుకోండి తీసుకోడు.